కార్మికులకు అందరికి కూడా పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, అవుట్సోర్స్గా ముఖ్యమంత్రి అయింది, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. అంటే ఆయన తెలంగాణ ప్రోడక్ట్ కాదు, బై డిఫెక్ట్లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయిన తెలంగాణ ప్రోడక్ట్ కాదైనా. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడుతుంది, లేదంటే తెలంగాణ జాతిపిత భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాకు చెవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. ఆయన నిన్న 25వ రజోత్సవ ఆవిర్భావ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో, దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనం ప్రభంజనం, కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది 10 లక్షల మంది వచ్చిరు ఆ సభకు అని చెప్పి. రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు. ఆ జనం చూసి ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి, మదమెక్కి, మెంటలెక్కి, ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ సమాధులు పెడతాం, గోరీలు పెడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి గోడంగల్లా రెడీ పెట్టిరు. ప్రజలే చెప్తా ఉన్నారు. పాపం ఈ ముఖ్యమంత్రి, అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథ ఇక వానికి పరేషన్ అయిపోతాడు. పేరు తీసుకోకపోతే, ఎవరైనా పేరు తీసుకోకపోతే. నిన్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగమైపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషన్ అవుతుండు, ఆగమాగం అవుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీకి చెప్తున్నా, నేను కొద్ది దవాఖాన చూపించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట అనకపోతుంది. ఎందుకంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ అని అంటుంది. ఎక్కడ పోయినా కానీ ఆయన అంటాడు, ఈ అవుట్ సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయాలో అర్థమైతలేదు. పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది టీడీపీలో, ఇవాళ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్కు, రేపు పని చేసేది మళ్ళీ బీజేపీకి. ఎందుకంటే బడేబాయి చోటేబాయి అంటున్నాడు. పెద్దనాయుడు చేతుల్లో కనసైగల్లో పనిచేయాలి. ఈ చిట్టి నాయుడు మా గురువు చంద్రబాబు చాలాసార్లు చెప్పి తెలంగాణ ప్రజలంతా చూసారు. కాబట్టి బార్ని ఆర్ఎస్ఎస్, వర్కింగ్ ఇన్ కాంగ్రెస్, ఫ్యూచర్ వర్కింగ్ బీజేపీ, ఈయన పాలసీ. కాబట్టి ప్రజలు చాలా తరాస్కస్తులు. ఆయన అంటాడు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు మేమే ఉంటాం ఈ పాలనలో. కేసీఆర్కి ఆ మాట నచ్చండి, ఆయన అన్న మాటలు. నిన్ను మేము ఆ మాటలు అడిగి తెలంగాణ ప్రజలంతా అంటారు, కేసీఆర్ కాదయ్యా నీ రాజకీయ సమాధి నీ కొడంగల్లా కట్టేసాం, రెడీగా ఉన్నది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లు పెట్టండి మీరు, రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టండి, రేపు లోకల్ బాడీ సర్పంచులు ఎన్నికలు పెట్టండి. ఎవరికి సమాధి కట్టిందో ప్రజలు అర్థమైపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడతాడు, ఇంకా మాట్లాడుతూ అసలు ఏ పథకాలు ఆగిపోయినాయి అంటాడు. ఒక్క నిమిషం మా విలేకరు మిత్రులు చూడాలా, పెద్ద ఫోన్లో చూపిస్తాను.
ఆయన అంటుండు ఏ పథకాలు ఆగిపోయినాయి నేను ముఖ్యమంత్రి అయినాక అంటాడు. సౌత్ ఇంత పెద్ద లిస్ట్ ఉంది, మా విలేకరులు ఒక ఫోటో తీసుకుంటాను. ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తాను, 2 నెలల పింఛన్లు ముసలులకు ముంచింది వాస్తవం కాదా? 4000 పింఛన్ ఇస్తున్నది వస్తుందా? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? చేప పిల్లల పంపిణీ ఉందా? గొర్రెల పంపిణీ ఉందా? బతుకమ్మ చీరలు వచ్చినాయా? రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్ గిఫ్ట్ బ్యాగ్ వచ్చిందా? ముఖ్యమంత్రి గారు మీకు సమాధానం చెప్పండి. ఏ పథకాలు ఆగిపోయినాయి అంటున్నావు కదా, ఇది 1 నిమిషంలో చెప్తున్నాయి. 20 పథకాలు ఇట్లా 400 పీస్ ఉన్నాయి నువ్వు చెప్పిన హామీలు. క్రిస్మస్ గిఫ్ట్ బ్యాగ్ వచ్చిందా? దళిత బంధు ఉందా? ధూప దీప నైవేద్యం ఉందా? వేద పండితులకు గౌరవ వృత్తి ఉందా? పల్లె ప్రగతి ఉందా? పట్టణ ప్రగతి ఉందా? పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయా? పట్టణ ప్రగతి ఉందా? నీరా కేఫ్ ఉందా? నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇచ్చినవా? చింతల గుడ్డ మీద ఒట్టు పెట్టుకున్న బోనస్ ఇచ్చినవా? 6 అందరికి రైతు బంధు వచ్చిందా? మరి ఏమి ఇచ్చిన? నేను ఏం ఆగిపోయినాయని చెప్పి ముఖ్యమంత్రి అంటుండు. కాబట్టి ఇన్ని పథకాలను, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ బంధు లేదు. ఆయనకు ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుటుంబం యొక్క సంక్షేమం, 7 అన్నదమ్ముల సంక్షేమం, ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంక్షేమమే ఆయన దృష్టి పెట్టిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి. ఆయనను పెద్ద ఆయనను పట్టుకొని తెలంగాణ జాతి పిత, తెలంగాణ ప్రజల పట్ల దేవుడు లాంటి వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే సకల జనులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని ఫామ్ హౌస్ అంటాడు. ఆయన గెలిచింది గజ్వేల్ నియోజకవర్గంలో, ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఊర్లో తోటలో ఇల్లు కట్టుకొని ఉంటే ఫామ్ హౌస్ అంటూ. ఫామ్ హౌస్ ఎట్లయితే అది ఫామ్ హౌస్ కాదు మిస్టర్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అది ఫార్మర్ హౌస్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ మాటలు ఇంకోసారి మాట్లాడదు. ఈయనకు ఒక అక్కసు ఉంది. నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు తీసుకోవాలని చెప్పి కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతుంది. పాముకు కూరల్లో విషయం ఉంటుంది, ఈయనకు నిలువెత్తు విషయం, కడుపుల విషయం పెట్టుకొని మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందంటే మీకు తెలుసు, అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు అయింది? పేరు తీసుకోవాలని చెప్పి. ఈ మధ్య కాలంలో చాలా మంది పేరు తీసుకోలేదు. పాపం వాళ్ళ మంత్రులు స్వయంగా తీసుకోలేదు. పేర్లు చెప్తా, చూసి చెప్తాను. ఎంతమంది తీసుకోలేదు నాకు నోటికి ఆగిలేదు. అంతమంది మా మీడియా విలేకరులకు చెప్పాలి కదా. మంత్రులు చూపెళ్ళి పేరు తీసుకోలే. పొన్నంకు మాట్లాడాలి ముఖ్యమంత్రి అని వేరే పేరు చెప్పారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈయన పేరు చెప్పలేకపోయిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల షామిల్ ఇంకొక ఆయన పేరు చెప్పిండు. అల్లు అర్జున్ ఈయన పేరు రాకపోతే జైలుకు వచ్చిండు. తదితరులు పలు సందర్భాల్లో మర్చిపోయారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండు, ఆయనకు కూడా ఈయన పేరు రాలేదు చెప్పనీకి. ఇట్లా ఒక ఆయన ఇంకో ఎంప్లాయీ తీసేసిడు పేరు చెప్పకపోతే. అదేవిధంగా ఇలా ఈ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సభల అరే ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు. టీవీలల్లో, ట్విట్టర్లల్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చూస్తుండు. 10 లక్షల పైన మంది వచ్చి నా పేరు తీయకపోయే అనే అక్కస్తో ఆయన మీడియాలో ఇవన్నీ మాట్లాడుతుండు. ఇక చర్చకు రావాలంటాడు. దేన్నే చర్చకు రావాలా? నువ్వు చెప్పిన మాటలేంది? ఆర్మూర్ కత్తివి, సిద్ధులగుట్ట మీద ఒట్టెత్తివి, వేములవాడ పోతివి, వేములవాడ మీద ఒట్టెత్తివి, యాదగిరిగుట్ట కోతివి, యాదగిరిగుట్ట దేవుడు నరసింహస్వామి మీద ఒట్టెత్తివి, బాసర కోతివి, బాసర సరస్వతమ్మ మీద ఒట్టెత్తివి. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత డిసెంబర్ 31 అంటివి, జనవరి 14 తారీఖు అంటివి, జనవరి 31 అంటివి. కొడంగల్లో రెడీ అయిపోయింది అని ప్రజలు చెప్తూ మేం కాదు. అరే నీ పేరు ప్రజలే గుర్తుపెడతారు. నోరు తీస్తే నీ పేరు తీస్తే తింటున్నాయా? ఏమి 6 నుంచి నిజామాబాద్ దాకా వచ్చిన 21 కిలోమీటర్లు రోడ్డు మీద వడ్లున్నాయి. 2 నిమిషాలు వడ్ల కుప్పకడ ఆగితే తింటనోళ్ళు లేవు. వర్షం పడుతుంది, మొగులు అవుతున్నాయి, వడగండ్ల వాన పడుతున్నాయి. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేది సెడగొట్ల వానలు అంటారు. ఈ సెడగొట్ల వానలలో వర్షాలు పడుతుంటే నీ పేరు తీస్తే తింటున్నాయా అంటే ఆయన ఏమంటారు, నా పేరు తీసుకోలేదు.
అని ఆయన మాట్లాడతారు. కాబట్టి ఆయన విఘ్నతకే వదిలేస్తున్న ఆ విషయాన్ని ఇక ఆనవాళ్ళు జరిపిస్తా అంటాడు. మాట్లాడుతూ కేసీఆర్ నీ ఆనవాళ్ళు జరిపిస్తాను. కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ ప్రజల మనోబలకంపై శిలాశాసనాలుగా వెలిసినాయి. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. ఏ పథకాలు అమలు చేస్తలేవు కదా. వాళ్ళు వచ్చినాకనే రైతు బంధు, 24 గంటల కరెంటు, రైతులకు బోనసు, రైతులకు బీమా, రైతులకు 2 లక్షల రుణమాఫీ రాలేవు కాబట్టి విలన్ గా మారింది. నాటి నుంచి విలన్ గా ఉన్నాడని చెప్పి కేసీఆర్ అన్నాడు. బరాబర్ అన్నాడు, వాస్తవమే కదా. ఇదే సోనియా గాంధీ నువ్వు బలిదేవత అన్నావు. ఇంతకంటే పెద్ద మాట కదా, చాలా పెద్ద మాట కదా. మరి సిగ్గుండాలి కదా ఆ మాట మాట్లాడినాకి. ఆ రోజు నీ తల్లి నీకు ఇలా పదవి భిక్ష పెట్ట తల్లిని పట్టుకొని ఆ రోజు నువ్వు బలిదేవత అన్నావు కదా. తెలంగాణ విలన్ అంటే ఇంత అక్కసుతోని విషం కక్కుతా ఉన్నావు నువ్వు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొక్కుకుంటూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ సీఎం గద్దెనెక్కి అనేక అబద్ధపు హామీలు ప్రచారాలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పాలనుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు దూరి చీమలకు ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఒక మాట చెప్పేస్తాడు చివరిగా. కేసీఆర్ ఆనవాళ్ళు నువ్వు కూర్చుంటే కూర్చి కట్టిన సెక్రటరీ కేసీఆర్ ఆనవాళ్ళు. ఇలా సెక్రటరీ నువ్వు కూల్చేస్తావా? కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాళేశ్వరాన్ని కూల్చేస్తావా? హైదరాబాద్లో అనేక అండర్ గ్రౌండ్ రోడ్ నుంచి పైకి రోడ్లు వేసింది కేసీఆర్. నీ ఇంటికి పోయే బ్రిడ్జ్, రోడ్ నెంబర్ 45 వేసిన బ్రిడ్జ్ కేసీఆర్ కట్టింది. దాన్ని కూల్చేస్తావా? మిషన్ భగీరథ నీళ్లను ప్రతి ఇంటికి నల్ల తింటే నీళ్ళు ఇస్తాం. ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లాడమని చెప్పిన దమ్మున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలా మిషన్ భగీరథ ట్యాంకులను కూల్చేస్తావా? మిషన్ కాకతీయ కరువులను చెడిపేస్తావా? దాన్ని కూలగొడతావా? సెక్రటరియట్ కట్టాం మేము, దాన్ని కూలగొడతావా? జిల్లాలలో పోలీస్ ఆఫీసులను కట్టాం, దాన్ని కూలగొడతావా? మీ ఎమ్మెల్యేలు ఉంటున్న ఎమ్మెల్యే క్యాంపస్లను కేసీఆర్ ఆనవాళ్ళయ్యా, వాటిని కూలగొడతావా?